హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? వీడియో చూస్తున్న వాళ్ళంతా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా అయితే కంటిన్యూ అవుతుందో సేమ్ నా వీడియో అయితే తీశాను. అలానే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది హెల్త్ కండిషన్ కోసం అయితే మాత్రమే నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్, నాకు జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట. సో అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే యాజ్ యూజువల్ అది నడుస్తూ ఉంటుంది. నేను ఏదైతే తీసానో నా డైలీ రొటీన్ వ్లాగ్స్, ఇంట్లోని షాప్ ఉంది మాకైతే, టిఫిన్ షాప్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు కదా, అందుకనే చెప్తున్నాను. మాకైతే టిఫిన్ షాప్ ఉంది. సో ఇంట్లో నేను మార్నింగ్ లేచి పచ్చిమిర్చి తొడయాలు తీయడం, ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేసుకోవడం, బజ్జి మిర్చి పక్కన పెట్టడం, ఆనియన్స్ తొక్కలు తీసుకోవడం, తర్వాత పేపర్లు చించడం, ఇలాంటివన్నీ ఇంట్లో పిండ్లు కలుపుకోవడం అన్నీ మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అయితే నేనే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు షాప్ కదా, ఇంకా ఇంట్లో కావాల్సినవి అన్నీ చేసుకుంటూ అలానే షాప్లో కావాల్సిన పనులు కూడా చేసుకుంటాను. ఈ మధ్య వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఎక్కడ ఏ మూలకెళ్ళి నుంచొని మాట్లాడదామన్నా సరే అసలు కుదరటం లేదన్నమాట. ఎందుకంటే కోల్డ్ సౌండ్ అయితే మీకు డిస్టర్బెన్స్గా రావచ్చు అన్న ఫీలింగ్ నాలో ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. అందుకే వీడియోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. కానీ ఈరోజైతే కొంచెం ధైర్యం చేసి చేశాను. ఒకవేళ మీకు ఆ సౌండ్స్ వినిపించినా ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అలానే నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నాకు వచ్చేసి పీరియడ్ టైంలో Jan 3 పీరియడ్ వచ్చింది. పీరియడ్ వచ్చిన తర్వాత నాకైతే కొంచెం ఎగ్ క్వాలిటీ అనేది పెరగాలి, హెల్తీగా ఉండాలి అన్న చెప్పి డాక్టర్ నాకు సజెస్ట్ చేసి, ఇప్పుడు మైండ్లో స్ట్రెస్ ఉన్నటప్పుడు ఇలాంటి వాటికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, సేమ్ అదే ప్రాబ్లంతో మేడం ఏమో మంచిగా అవ్వాలి అని చెప్పి ఒక 5 ట్యాబ్లెట్స్ వచ్చేసి ఓవులేషన్ ఇండక్షన్ అనే ట్యాబ్లెట్ నాకు ఇచ్చారన్నమాట. ఇస్తే నేను అందులోని 3 వేసుకున్నాను. ఉన్న 3 అయితే, ఉన్న 2 అయితే నేను వేసుకోలేదు. ఇంకా ఆ పీరియడ్ వచ్చిన 3rd డే నుంచి 5 డేస్ అంటే 7th డే అలా వచ్చింది కదా, అలా వేసుకోవాలి. కానీ నేనైతే 3 డేసే వేసుకున్నాను, ఇంకా కంటిన్యూ చేయలేదు. అప్పుడు మర్చిపోయాను, సంథింగ్ వర్క్లో పడి మొత్తానికి వేసుకోలేదన్నమాట. ఇంకా సంక్రాంతి వచ్చింది. మేడం వచ్చేసి డే 14th అయితే స్కాన్కి రమ్మని చెప్పారు. డే 14th వచ్చేసి సంక్రాంతి కనుమ ఆ టైం పడింది. ఇంకా అప్పుడు నేను అడిగితే మేడం ఏమో వాళ్ళ విలేజ్ విజిట్ చేయడానికి వెకేషన్కి అది వెళ్ళారు, ఫెస్టివల్ టైం కదా. సో మేడం అయితే అవైలబిలిటీలో లేరని చెప్పి వాళ్ళ స్టాఫ్ అయితే నాకు చెప్పారు. సరే కదా అని ఇంకా నేను ఈ మంత్కి ఇంక ఊరుకుందాము, ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఫాలిక్యులర్ స్టడీ చేయాలి. వీటి కోసం తెలిసిన వాళ్ళందరికీ కొంచెం ఐడియా ఉండుంటుంది. ఫాలిక్యులర్ స్టడీ చేయాలి అంటే ఈ మంత్ ఇంకా కుదరదు అని చెప్పేసి ఇంకా నేను లైట్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ నా వర్క్స్ అయితే నేను చేసుకుంటున్నా. సంక్రాంతి హాలిడేస్లో మాకు షాప్ లేదు కాబట్టి తర్వాత షాప్ ఓపెన్ చేసాము. 1 or 2 days పెట్టాము. 3rd డే అనుకుంటా నాకు విపరీతమైన స్టమక్ పెయిన్ వచ్చేసింది. 5-5:30 ఈవినింగ్ ఆ టైంలోని అసలు కనీసం బండి దగ్గర నుంచోలేకపోయాను అనమాట. అంత విపరీతంగా పెయిన్ వచ్చింది. ఇంకా ఆ పెయిన్ భరించలేక నేనైతే ఇంకా షాప్ క్లోజ్ చేసేసి ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళాలి, విపరీతంగా నొప్పి వస్తుంది అని. నాకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లాస్ట్ టైము మా పెద్దత్తయ్య చనిపోయినప్పుడు సడన్గా నాకు కిడ్నీలో స్టోన్స్, గ్యాస్ అంతా ఫామ్ అయిపోయి విపరీతమైన పెయిన్ వస్తే అప్పుడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. తర్వాత ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను అనమాట. సేమ్ అదే అనుకున్నా, కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఏమో అవి అనేసి ఆ మైండ్ థాట్తోనే ఉన్నాను. కానీ దీనివల్ల నొప్పి వస్తుంది అన్న విషయం అయితే నాకు గ్రహించుకోలేకపోయాను అనమాట. మేడం ఇచ్చిన ట్యాబ్లెట్ల వల్ల నాకైతే మంత్లీ ఒక్క ఎగ్ ఒక ఓవరీ నుంచి అయితే రిలీజ్ అవ్వాల్సి ఉంటుందంట ప్రతి మంత్. కానీ నాకు ఒక రైట్ ఓవరీ నుంచి 2, లెఫ్ట్ ఓవరీ నుంచి 2 ఎగ్స్ అనేవి రిలీజ్ అయిపోయి అవి బాగా పెద్ద సైజులో రిలీజ్ అయినాయి అంట. సో ఇట్స్ గుడ్ సైన్. ఎందుకంటే మెడిసిన్ బాగానే ఉంది, నాకు హెల్తీగానే పనిచేస్తుంది. కానీ ఏంటంటే నేను ఎక్కువ ఎక్కువ సైజు పెరిగిపోవడం వల్ల అన్నీ రప్చర్ అయినాయి. కానీ ఒకటి మాత్రం ఫుల్గా
వాటర్తో ఫిల్ అయ్యి ఒక సిస్ట్లా అయితే తయారైపోయిందంట ఒకటి. దానికి కాజ్ ఏంది అనేది అయితే చెప్పలేము అనేసి అన్నారు. మెయిన్ నేను ఓవులేషన్ ఇండక్షన్ అనేది ఎందుకు వాడాల్సి వచ్చిందంటే నాకున్న ఆలోచనలకి అసలు షుగర్ అనేది కంట్రోల్లో లేదన్నమాట. సో అందుకని చెప్పి వాడాల్సి వచ్చింది. అయితే ఇంక మేడం ఏమన్నారంటే ఎట్టి పరిస్థితిలోని ఒంగోని కానీ లేదా నిలబడి కానీ బరువులు లేపడం కానీ ఇలాంటి పనులన్నీ కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండమని అయితే మేడం చెప్పారు. అసలు ఎలాంటి బరువులు కూడా వెయ్యొద్దు అని చెప్పి. ఎందుకంటే ఆ సిస్ట్ అనేది ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా మెలుపడుతుంది, కాలు మెలుపడింది అలా అయితే అంటామో, అది రోల్ అయ్యే అవకాశం ఉంటే మాత్రం మొత్తంగా ఓవరియే తీసేసేయాల్సినంత ప్రమాదం ఉంటుంది. అదే మనం కేర్ తీసుకున్నామంటే కొంచెం హెల్తీగా ఉండొచ్చు, నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు, ఇది కాకపోతే ఇంకోటి ఇది అని చెప్పి చెప్పారన్నమాట. కొంచెం నేను డీటెయిల్డ్గా అయితే మీకు చెప్పలేకపోవచ్చు, కానీ జరిగిందైతే ఇది. చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని అసలు స్టెప్స్ ఎక్కడం కానీ ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉన్నాను. అలానే ఈ స్కాన్ చేయించుకొచ్చిన సెకండ్ డే నేను వచ్చేసి స్టెప్స్ మించి జారిపోయి పడిపోయాను అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నిద్రలోంచి లేచి వచ్చేటప్పుడు దిగిపోయి పడిపోయాను. మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాను. దాని ఓవరీ సైజు అదే సిస్ట్ సైజ్ అయితే పెరిగిపోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. సో ఇదైతే ఇక్కడ వరకు షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.